బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని వడోదరాలోని హర్నీ సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం. ఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుజరాత్ లోని వడోదరాలోని హర్నీ సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్స్ ధరించలేదని సమాచారం. ఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. सत्ताईस बच्चे थे. वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से. आप चिंता मत करिए. चलिए ठीक है. ड्राउनिंग का कितने लोग अभी कितने लोग हैं और कितने लोग 27 बच्चे थे. वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से. आप चिंता मत करिए. चलिए ठीक है. ड्राउनिंग का कितने लोग अभी कितने लोग हैं और कितने लोग 27 बच्चे थे. वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से. आप चिंता मत करिए. चलिए ठीक है. ड्राउनिंग का कितने लोग अभी कितने लोग हैं और कितने लोग 27 बच्चे थे. वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से. आप चिंता मत करिए. चलिए ठीक है. ड्राउनिंग का कितने लोग अभी कितने लोग हैं और कितने लोग 27 बच्चे थे. वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से. आप चिंता मत करिए. चलिए ठीक है. ड्राउनिंग का कितने लोग अभी कितने लोग हैं గుజరాత్ లోని వడోదరాలోని హర్నీ సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. ఇది ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులను అది క్యారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవ్వరూ కూడా లైఫ్ జాకెట్స్ ధరించలేనట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కేవలం అగ్నిమాపక సిబ్బంది వారు మాత్రమే చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా అవుట్పుట్ సప్తగిరి గారు అందిస్తారు. సప్తగిరి చెప్పండి. అక్కడ చూస్తున్నా మనం విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా ఆ బోట్ కెపాసిటీ 27 మందిని క్యారీ చేసేటువంటిదిగా అనిపించడం లేదు. అసలు ఏం జరుగుండొచ్చు, ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా? నిజంగానే చిన్నపాటి పడవలో ఓవర్లోడ్ తో విద్యార్థులు ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అందరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కు చెందిన విద్యార్థులు అని చెప్తున్నారు. మొత్తం 27 మంది విద్యార్థులు ఈ విహారయాత్ర కోసము ఆ పడవల్లో షికారు కోసం వెళ్లారు. అయితే ఆ పడవ మునిగి కొద్ది దూరం వెళ్లిన తర్వాత పడవ మునగడంతో 14 మంది విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ గల్లంతైన వాళ్ళందరి కోసము సహాయక చర్యలు చేపట్టారు. వీళ్ళు అందరూ కూడా ఆ సంక్రాంతి సెలవుల తర్వాత విహారయాత్ర కోసమని వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగింది అని పూర్తి స్థాయిలో ఇంకా మనం చెప్పలేకపోతున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు మొదలు పెట్టారు. కానీ అప్పటికే సాయంత్రం కావడంతో కొద్దిగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కూడా ఉన్నతాధికారులు అక్కడ రాత్రిపూట కూడా ఈ విద్యార్థులు గల్లంతైన విద్యార్థుల కోసము గాలింపు చేపడుతూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.